తెలంగాణలో 10 ఏళ్ళు సీఎంగా ఉన్నటువంటి సుపరిపాలన అందించిండు కేసీఆర్ అని చెప్పేసి అంటున్నారు కొంతమంది. ఆయన ఎందుకు ఓడిపోయిండు, ఆయనకు పార్లమెంటు స్థానాల్లో ఒక్క స్థానం కూడా రాకపోయిన కారణమేంది? ఇక్కడ ఆయన జాతకం ప్రకారము ఆయనది రాహుగ్రహ యోగం. అయితే ఈ రాహుగ్రహ యోగం ఎప్పుడైనా ఏ వ్యక్తికైనా కూడా దశ భుక్తి అనేది ఉంటుంది. అది ప్రథమం, మధ్యమం, అంతిమం 3 కాలాలు ఉంటాయి. రాహుగ్రహ దశ ఎప్పుడైతే వచ్చిందో ఆయనకు రాహులో రాహు ఉన్నప్పుడు గొడవలు అల్లర్లు జరిగినాయి, తెలంగాణ కోసం పోరాడాడు. రాహులో గురువు వచ్చినప్పుడు ఆయనకు జన ఆదరణ లభించింది, ఉద్యమాన్ని సృష్టించాడు. రాహులో శని వచ్చినప్పుడు ప్రమాణ స్వీకారం సీఎంగా అయ్యారు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎప్పుడైతే ఈ ప్రథమ దశ యోగిస్తుందో మధ్య దశ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇప్పుడు అదే ఆ మధ్య దశలోనే ఉన్నారు ఆయన. ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయా మళ్ళా? ఎస్, ఇక్కడ 2029లో మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి కదా, అంతే కదా, 2029 ఆర్ 28. అయితే ఎప్పుడైనా నేను గత ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎలక్షన్ డేట్ని బట్టే ఉంటుంది. ఎలక్షన్ల డేట్ తోటి ఏం సంబంధం? మీరు అంటే వ్యక్తుల డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే చేతి గీతలో లేకపోతే నుదుటి రాతలతోటి అది చెప్పేది ఏమండి? మోడీ జాతకం అసలు బాగాలేదు, ఆయన ఎలా గెలిచారో తెలుసా? అంటే ఈ జాతకాల వల్లేనా నెంబడే మీరు ఒక దాని ఏమంటారు, ఒక రాయి వేయకండి దయచేసి. రాయి ఉన్నదే కదా, మీరు గ్రహించేస్తున్నా, నేను ఏమడుగుతావు కూడా. మీ జాతకం కూడా చూసా కదా, అందుకే నాకు అది ఇంకా మైండ్లో ఉండి మీ మన కూడా ఇది కూడా నా జాతకం చూడవాలనే. అంతే అండి. అవునా? సరే, ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు నేను తర్వాత ఏం అడుగుతా చెప్పండి. మీరు ప్రతి క్వశ్చన్ కాంట్రవర్సీ క్వశ్చన్ అడుగుతారు ఇవాళ, నో డౌట్. ఇప్పుడు ప్రస్తుతం నడిచేటటువంటిది కేతు నుంచి శుక్ర నక్షత్రంలో ఉంటున్నాం మనము. ఈ ప్రతి క్వశ్చన్ ఇదే కాదు, లాస్ట్ ఇంటర్వ్యూ వరకు కూడా కాంట్రవర్సీసే. ఏమండి, మనిషికి జాలి దయ ఉండి ఒక్కటన్నా కామన్ క్వశ్చన్ ప్రశాంతంగా అడిగేది ఉంటది, అది వాళ్ళు ఉండదు మన ఇద్దరికి. తిన్నారా లక్ష్మీకాంత్ శర్మ గారు? ఇది వాంటెడ్గా అడిగేదే, దీనికి సమాధానం రాదు. ఎందుకంటే మీరు నేను చెప్పిన దాన్ని తప్పని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తే అది ఫలించదండి. ఇవాళ మొత్తం కొట్టుకోవడమే మన ఇద్దరం, అదే ఉంటుంది. సరే, ఇక్కడ మోడీ గారి జాతకానికి వస్తే ఆయన గోచార ఫలితం తీసుకున్నా కూడా అర్ధాష్టమ శని ఎఫెక్ట్ పూర్తిగా ఉంది. అయినా కూడా ఆ డేట్ అనేది కాపాడింది. ఎంత కాంపిటీషన్ వచ్చినా కూడా ఆ ముహూర్తము, ఎలక్షన్లు అయిన ముహూర్తము, ఎలక్షన్లు అయిందే మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. అదే ఆయనకు చాలా చాలా ఫేవర్. ఆ రోజు గ్రహ బలం, లగ్న బలం అంటారు దాన్ని. అది ఆయన పార్టీకి, ఆయనకు మళ్ళీ విజయాన్ని చేకూర్చింది. కాబట్టి మీరు 2028లో లేదా 2029లో మళ్ళీ సీఎం ఎవరవుతారంటే ఆ డేట్ మనకు అనౌన్స్ అయ్యాక తప్పకుండా చెప్తాను. అంటే ఒకవేళ మీతోటి రాజకీయ నాయకులందరూ కూడా లక్ష్మీకాంత శర్మ తోటి ఈసీ తోటి కుమ్మక్కయి జస్ట్ డేట్ ఒకటి, ఈ ట్యాంపరింగ్లు గీంపరింగ్లు పక్కన పెట్టి డేట్ ఒకటి మంచి డేట్ ఎవరికి అనుగుణంగా ఉంటుందో ఆ డేట్లు పెట్టించుకుంటే వాళ్ళే గెలుస్తారంటారు. కంపల్సరీగా జాతకం బాగుండి ముహూర్త యోగం ఉంటే ఆటోమేటిక్గా గెలుస్తారు. ఇంకొకటి, అసలు జాతకం బాగున్న వాడికే మంచి ఆలోచన వస్తుంది, సుపరిపాలన చేయాలనే ఆలోచన వస్తుంది, ప్రజాదరణ కలుగుతుంది, అది నో డౌట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకోండి, ఎన్ని అవమానాలు, ఎంత ఇష్టం వచ్చిన మాటలు, ఎంత ఘోరంగా మాట్లాడినా కూడా ఆయన టైం వచ్చినప్పుడు అన్నీ మర్చిపోయారే. ప్రతి ఒక్కటి మర్చిపోయి 21కి 21 అక్కడ కూడా మళ్ళీ గురువు సంఖ్యనే ఆయనకు రావడం జరిగింది. గురువు విశేష యోగాన్ని ఇస్తాడు ఆయన జాతకంలో. మళ్ళీ 21 ఆయన సక్సెస్ అవ్వడం జరిగింది. అసలు ఆంధ్ర రాష్ట్రం రాజకీయాలకు కీ రోల్ ప్లే చేశారు ఆయన. ఇదంతా ఓన్లీ జాతకాల వల్ల సాధ్యమైందా అంటారు? నా భావన సార్. ఇప్పుడు ఎంత కోటీశ్వర్లైనా గుర్తుపెట్టుకోండి, అంతెందుకు సార్, ఒక బిజినెస్ మ్యానో, రాజకీయ నాయకుడో ఎవరైనా ఒక సీఎం అవుతారు, 5 ఏళ్ళు పరిపాలిస్తాడు, మళ్ళీ ఓడిపోవడం. ఇక్కడ దశాంతర్దశని బట్టి ఇంతకాలం యోగము, ఇంతకాలం అవయోగం, ఇంతకాలం న్యూట్రల్ అనేది ఉంటుంది. దాన్ని బట్టే లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి మనిషికి. మనిషి ఆలోచన మారట్లే, మనిషి పెట్టుబడులు మారట్లేదు, మనిషి తినే తిండి ఆహారం మార్చుకోవట్లే. బట్ అప్ అండ్ డౌన్స్ ఎందుకు వస్తున్నాయి? కాలానికి సంబంధించిన వ్యాపారాలు కాకుండా మెడికల్ షాప్ తీసుకుందాం.
రోగాలు అన్నవి కామన్ అండి అని అనుకుందాం మనం. మెడికల్ షాప్ ద్వారా అప్పుల పాలైపోయిన వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్ తీసుకుందాం, ఒక హాస్పిటల్ విపరీతంగా నడిచేది ఆయన జాతకంలో కేతుకి శనికి కాంబినేషన్ రావడం చేత ఒక పేషెంట్ అక్కడ చనిపోయి ఆ హాస్పిటల్ ఘోరంగా అంటే దాన్ని ఏమంటారు అపనిందలు పడి మూసేసే ప్రయత్నం వచ్చింది. ఆయన జాతకానికి ఆయన పెట్టుబడికి అక్కడ డాక్టర్స్ అక్కడ ఆపరేషన్ చేసిన డాక్టర్కి సంబంధం లేదా, అవన్నీ కలిసి రావడమే కర్మ అంటే. అదే టైంకి ఆయన రావటం, ఆయన వచ్చి అదే టైంకి ఆ పేషెంట్ ఈ హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, ఇవన్నీ ముడిపడి ఫలానా 3 రోజులు పేషెంట్ అక్కడే ఉండి చెకింగ్లు చేసుకొని 4వ రోజు ఏదైతే ఈయనకు బ్యాడ్ టైం ఉంటుందో అదే రోజు ఆపరేషన్ అవ్వడం. ఇప్పుడు ఆ పేషెంట్ హాస్పిటల్ పోకుండా పక్కన ఉన్నటువంటి మీ హాస్పిటల్ పోయినా అనుకో, ఆయన బతికేటోడా? మీరు అనేది అదేనా? అవును. చచ్చి ఇక్కడ మీకు అదే పాయింట్, చనిపోయేవాడిని ఇక్కడ లింక్ ఎలా చేస్తుంది అంటే కర్మ చనిపోయేవాడిని తీసుకుంటుంది, అపనిందలు అవ్వాల్సిన వాడిని తీసుకుంటుంది, ధన నష్టం జరగాల్సిన వాడిని తీసుకుంటుంది, ముగ్గురిని అక్కడ కలుపుతుంది. ఆ డేకి ఆ లింక్ ఆ క్యాలిక్యులేషన్ ఎప్పటికీ అర్థం కాదు సార్, ఎప్పటికీ అర్థం కాదు. అది ఎంతో గొప్ప శాస్త్రం, అదే జ్యోతిష్యం. రైట్. ఇప్పుడు కేఆర్ టీవీ అని చెప్పి స్టార్ట్ చేసినాం, దాంట్లోనే ఇది మీ 2వ ఇంటర్వ్యూ. ఓకే. సో కేఆర్ టీవీ సక్సెస్ అవుతుందా కాదా? ఇప్పుడు కాదు, నేను మీకు ఒక ఛానల్ పేరేం చెప్పను కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు చేశారు ఒక ఛానల్లో నన్ను, ఫస్ట్ ఇంటర్వ్యూ అది విపరీతంగా హైప్ క్రియేట్ అయింది. ఆ ఛానల్లో నేను మీ జాతకం చెప్పాను, మీకు కుజుడు రవి కలిసి ఉన్నారు. ఇక్కడ కేఆర్ టీవీయా లేదంటే ఇంకో టీవీయా కాదు, దాన్ని రన్ చేసేది ఎవరు? క్రాంతి. క్రాంతికి మీడియాకి ఛానల్కి లింక్ ఉంది విపరీతంగా. 2026 ఇది 2024, 2026లో మీ ఛానల్ 6 lakhs అబౌవ్ ఉంటుంది. ఇది కూడా నేను ఎలా చెప్తున్నాను, మీ జాతకాన్ని బట్టే, మీకున్న కమిట్మెంటు, మీ కష్టము, మీరు 24 hours దాన్ని కనిపెట్టడం, ఇవంతా నేను పక్క నుండి చూస్తున్నాను. మీ జాతకంలో 25 ఫిబ్రవరి తర్వాత ఎక్స్ట్రాడినరీ యోగం స్టార్ట్ అవుతుంది. ఆ 1 yearలో గ్రాఫ్ చాలా పెరిగిపోతుంది. 26 అక్టోబర్ వరకు అంటే దసరా వరకు ఛానల్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంటే భారీగా కాదు, ఇప్పుడున్న దానికి 4 ఇంతలు అయితే పెరుగుతుంది. మరి నేను మంచి రోజులు వచ్చినాక ఇంటర్వ్యూలు చేయమంటారు, అప్పటిదాకా ఆపమంటారు, మరి ఎట్లా? ఎందుకు ఆపడం? అలా కాదు, ఇక్కడ మంచి రోజులు అన్న పాయింట్ ఏంటి, ఇంటర్వ్యూస్కి మంచి రోజులకు సంబంధం లేదు. మంచి రోజులు అంటే దాని అర్థము ఛానల్ విపరీతంగా క్రేజ్ పెరగడం. ఇప్పుడు మీలాగా ఛానల్ పెట్టి మీలాగా ఇంటర్వ్యూలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా అదే స్టేజ్ రావాలని లేదే. అదే స్టేజ్ ఎందుకు రాదు? మరి మీలాగా హార్డ్ వర్క్ చేస్తారు, మీకన్నా మంచి మంచి కెమెరాస్ ఉన్నాయి, మంచి టాలెంట్ ఉన్న కెమెరామ్యాను ఎడిటరు ఉండొచ్చు. మీకెందుకు చెప్తున్నాను నేను, అక్కడ మీ జాతకానికి అదృష్టం. ఇప్పుడు కొన్ని వీడియోస్ ఉంటాయి, అక్కడ ఏం సబ్జెక్ట్ లేకపోయినా వేలల్లో, లక్షల్లో, మిలియన్స్లో వ్యూస్ వెళ్ళిపోతాయి. అలా అదృష్టము ఎవ్రీ మినిట్ మనిషిని గైడ్ చేస్తుంది, లీడ్ చేస్తుంది.